వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. చేరవచ్చినటువంటి సహోదరులందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ఆలోచించే సంగతి ఏంటంటే, మరణం తరువాత మరణం వరకు మనందరికి తెలిసిన సంగతే. మరణంలో ఏం జరుగుతుంది, మరణం ఎలా ఉండబోతుంది, మరణం ప్రతి మనిషికి సంభవిస్తుంది అనే సంగతి మన కళ్ళ ఎదురు జరుగుతుందా లేదా. కాబట్టి మరణం వరకు సంగతులు మనకు తెలుసు. కానీ మరణం తర్వాత ఏంటి, ప్రతి క్రైస్తవుడు ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడే తన గ్రంథంలో మరణం తర్వాత జరగబోయే సంగతులను సైతం వ్రాయించాడు. అవి దేవుడు తెలియజేసినటువంటి లేఖనాలకు వేరుగా ఏ మనిషి మరణం తర్వాత సంగతులను ఎరగలేడు. కేవలం గ్రంథమే ఆ యొక్క సంగతులను తెలియజేస్తుంది. మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు. ఒక మనిషి మరణించినప్పుడు ఏమేమి వదిలేస్తాడు, దేహాన్ని వదిలేస్తాడు, కుటుంబాన్ని వదిలేస్తాడు, సమాజాన్ని వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే మరణం ఏం చేస్తుంది అంటే అన్ని సంబంధ బాంధవ్యాలను ఏం చేస్తుంది అనమాట. మనిషి యొక్క మరణం కనుక మరణం గ్రంథంలో పలు రకాలుగా తెలియజేయబడింది. మొట్టమొదటిగా మరణం భౌతిక సంబంధమైన మరణం. రెండవదిగా ఆత్మ సంబంధమైన మరణం. మూడవదిగా ఏమన్నాడంటే పాపం విషయమైన మరణం. పాపం విషయమై చనిపోయి అంటాడు. పాపం విషయమైన మరణం. నాలుగవది రెండవ మరణం అన్నాడు. కనుక పలు విధాలుగా గ్రంథంలో మరణాన్ని గూర్చి తెలియజేయబడింది. కనుక మనుషులందరూ ఒకసారి మృతి పొందాలని ఆ దేవుడు ఏర్పాటు చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనంలో మనిషి యొక్క జీవితంలో భౌతిక సంబంధమైన పుట్టుక, చావు ఎన్నిసార్లు జరుగుతుంది? ఒకేసారి. మనిషి చనిపోయి మళ్ళీ లేచి మళ్ళీ చనిపోతాడా? భౌతిక సంబంధంగా భూమి మీద కాదు, ఒకటేసారి చనిపోతాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. పేజ్ నెంబర్ 205, హెబ్రీ 9:27. కాబట్టి మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులు ఊరుకే బ్రతకడం, నిద్ర లేచినట్టు అనేక సార్లు మనిషి ఏం చేస్తాడు, ప్రతిరోజు ఏం చేస్తాడు, నిద్రపోతాడు, ప్రతిరోజు లేస్తాడు. మరణం అలాంటిదా కాదు. జీవితంలో ఒక్కసారే సంభవించే సంఘటన భౌతిక సంబంధమైన మరణం. అది మనందరికి తెలిసిందే. మనుషులు మన కళ్ళ ఎదుటే ఆ మనుషులు చనిపోవడం మనం చూస్తాము. ఆత్మ సంబంధమైన మరణం ఉంది. ఆత్మ సంబంధమైన మరణం ఏంటంటే దేవుని యొక్క జీవంలో నుండి వేరుపరచబడడం. అది కూడా ఎడబాటే. అది భౌతికంగా జరిగేది కాదు, ఆత్మ సంబంధంగా. అంటే దేవునితో ఉండే సంబంధ బాంధవ్యం తెగిపోతుంది అనమాట. అది ఆత్మ సంబంధమైన మరణం. దేవుడు ఆదాముతో ఏదైతే తోటలో ఏమన్నాడో, నువ్వు ఏ పండునైనా తినొచ్చు, ఏం తినొద్దు, మంచి చెడ్డలా తెలివినిచ్చు, వృక్ష ఫలము నువ్వేం చేయొద్దు, తినొద్దు, తినమున నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. అంటే అది కూడా మరణమే కదా. అదే మరణం భౌతిక సంబంధమైన మరణమా?
కాదు. ఆత్మ సంబంధమైన పాపం చేస్తే నీకు నాకు సంబంధాలు లేవు చెప్పేశాడు. దేవుని యొక్క జీవంలో నుండి వేరుపరచబడ్డాం. అప్పుడప్పుడు మనుషులు అంటుంటారు అనమాట, నీకు నాకు ఇంకా సంబంధాలు లేవు అన్న. అలాగే దేవుడు ఏమన్నాడంటే, మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో నీకు నాకు సంబంధాలు లేవు అన్న. అది ఆత్మ సంబంధం. ఈ పండును నువ్వు తినదినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనంలో ఏమంటాడంటే, దేవుని యొక్క జీవంలో నుండి వేరుపరచబడ్డం అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18, పేజ్ నెంబర్ 175. ఎఫెసీ పత్రిక 4:17-18. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అన్నారు. అంటే దేవుని యొక్క జీవంలో నుంచి వేరుపరచబడడం ఆత్మ సంబంధమైన మరణం. కనుక ప్రతి మనిషి కూడా తన యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని తమ యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తారో ఆ పాపం చేస్తారు. దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, పాపంగా తీర్చబడతారు. కాబట్టి మనుషులందరూ పాపం చేసి అన్నాడు. కాబట్టి మనుషులు అందరూ పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమంటాడు, అపరాధముల చేతను పాపులు. ఇక్కడే చదివేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే చచ్చిన వారై మరణం ఈ భౌతిక సంబంధమైన మరణమా కాదు, ఆత్మ సంబంధమైన మరణం. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో, ఎఫెసీ పత్రిక 2:1, ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో ఏమవుతుంది, చచ్చిపోతాడు, ఆత్మ సంబంధంగా చచ్చిపోతాడు. చదువులు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, వివాహాలు చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఇవన్నీ ఏమైనా ఆగుతాయా? ఆగవు. మనిషి ఆత్మ సంబంధంగా చనిపోయి కూడా ఏం చేస్తాడంటే, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి లోకంలో. మనిషి జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు, జీవిస్తుంటాడు. ఆత్మ సంబంధంగా వదిలిపెట్టేసా. పాపం విషయమై చనిపోయే ఒక కార్యక్రమం ఉంది. అది క్రైస్తవులుగా క్రీస్తు యేసులోనికి వచ్చే ప్రతి మనిషి ఆ మరణం అనుభవించాల్సి ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, పేజ్ నెంబర్ 215, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఏముందంటే, మనము పాపముల విషయమై చనిపోయి ఇదే పాపం విషయం చనిపోవడం అర్థం ఏంటి? పాపం విషయమై చనిపోకుండా ఏ వ్యక్తి మారుమనసు పొందినవాడు కాదు. ఒక వ్యక్తి పాపం విషయమై చనిపోకుండా క్రైస్తవుడు అవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఒక వ్యక్తి ఇంకా పాపం చేస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? తన యొక్క దేహంలో పాపం ఇంకా ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది, రాజ్యం వెళ్తుంది అన్నమాట. కనుక నరుడైన వాడు మనిషి ఏం చేస్తుంటాడంటే ఆ పాపానికి దాసుడై ఉంటాడు, దాసుడై. కానీ క్రీస్తు యేసులోనికి రావడానికి నిశ్చయించుకున్న మనుషులు దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన తర్వాత, లోకంలో ఉగ్రత ఉంది కాదు కనుక ఈ ఉగ్రత వలన నేను ఎందుకు నశించుకోవాలి అని సువార్తను విన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే పాపం విషయమే చనిపోతాడు. పాపం విషయమే చనిపోకుండా విమోచన లేదు. కాబట్టి ఎలాగైతే ఐగుప్తుకు ఎప్పటి వరకు అయితే మనుషులు దాసులుగా ఉంటారో వారు విమోచింపడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే వారు
ఐగుప్తు నుంచి దాస్యంలో నుంచి బయటికి తీసుకొని రాబడ్డారో అప్పుడే వారికి ఏమొచ్చింది? విమోచన వచ్చింది, డెలివరెన్స్. కాబట్టి పాపం విషయమై చనిపోవడం, మరణాన్ని గురించినటువంటి ప్రస్తావన మాత్రం మాట్లాడుతున్నాను. ఇంకా ఆ సంగతిలోకి మనం వెళ్తాం. 4వ సంగతి రెండవ మరణం. అంటే అర్థం ఏంటి? నరకము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో రెండవ మరణము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నరకం అని అర్థం. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. పాపులైన మనుషులు నరకానికి వెళ్తారు అన్నాడు. ఏంటది? ఇది రెండవ మరణము అన్నాడు. కనుక మరణాన్ని గురించినటువంటి ప్రస్తావన మాట్లాడాను. మరణం తర్వాత ఏం జరగబోతుంది? మనిషి జీవిస్తూ అకాలంగా మరణించవచ్చు, జబ్బుపడి మరణించవచ్చు, యాక్సిడెంట్ ద్వారా మరణించవచ్చు, లేదా తన దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం మొత్తం చూస్తూ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పండు ముసలితనంలో సైతం చనిపోవచ్చు. కనుక ఎలాగ ఒక మనిషి మరణిస్తాడు అన్న సంగతి మనం అందరం ఎరిగిన వారమే. కానీ మరణం తర్వాత ఏం జరగబోతుంది? కనుక మనందరికి తెలిసినట్టుగా మనుషులు ఎందరైతే సువార్తకు లోబడి క్రీస్తు యేసులో నమ్మకంగా ఉండి తమ రక్షణను కొనసాగించుకుంటూ ఉంటారో, అలాగున చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా ఉంటారో, నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు ఏమన్నాడు దేవుడు? గ్రంథం ఏమంది? క్రీస్తునందు మృతులు అన్నాడు, వారు ధన్యులు అన్నాడు. అంటే మరణం తర్వాత ప్రత్యేకించి క్రీస్తునందు మృతి చెందడం. ఇంకెలా అందరూ క్రీస్తునందే మృతి చెందుతారా? కాదు. కొందరు ఎలా చనిపోతారు? తమ పాపములుగానే చచ్చిపోతారు. ప్రభు అయినటువంటి యేసు చెప్తాను అన్నమాట ఇశ్రాయేలుతో, మీరు మీ పాపంలోనే చచ్చిపోతారు అన్నాడు. కనుక పాపులుగా చనిపోయే మనుషులు ఉంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మరణం తర్వాత క్రీస్తు యేసులో మనుషులు చనిపోతారు, పాపులుగా చనిపోతారు. అయితే ఒక ప్రశ్న, మరణించిన తర్వాత ఆ దేహాన్ని సమాధి కార్యక్రమాన్ని లేదా ఆ దేహాన్ని సమాధి పెట్టెలో పెడితేనే పరలోకం వెళ్తాడా? ఇలాంటిది ఏమన్నా దేవుడు చెప్పాడా? చెప్పలా. కాబట్టి మనుషులు క్రీస్తునందు ఉంటే దేవుని యొక్క విశ్రాంతిని అనుభవిస్తారు. వాళ్ళు ఎలా చనిపోయినా అది పెద్ద పట్టింపు లేదు. అప్పుడప్పుడు క్రైస్తవులు చెప్పుకునే మనుషుల్లో అతను తన జీవితకాలం అంతా కూడా ఏం చేస్తాడు? పాపిగా జీవిస్తూ తినిచు త్రాగుచు సుఖిస్తూ చనిపోతాడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? ఘనంగా ఏం చేస్తారు? ఆ సమాధి కార్యక్రమాన్ని చేస్తారు. మంచి మంచి వాక్యాలు సమాధి మీద రాస్తారు. క్రీస్తునందు నిద్రించాడని రాస్తారు, ఇంకా ఫలానా అన్ని రాస్తారు. వెళ్ళిపోతాడు పరలోకం? వెళ్ళిపోవడం. క్రీస్తునందు ఉండి ఒక అనాథలా చనిపోయాడు, ఏదో చచ్చిపోయాడు, పెట్టెలో పెట్టే అవకాశం దొరకలా, ఏమో నష్టపోతాడా? క్రీస్తునందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ప్రభుత్వం ఆయన్ని శిరచ్ఛేదనం చేసింది, తలకాయ తీసేసింది. ఏమైనా నష్టపోయిందా?
కాబట్టి క్రీస్తునందు ఉండడం మాత్రమే ప్రాముఖ్యం, కానీ నువ్వు ఎలా చనిపోవడం అన్నది ఆ, పట్టింపు లేదనమాట. ఒకసారి నాకు చెప్పినటువంటి విషయం ఏంటనంటే, నేను చనిపోయినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడాడట. నేను చనిపోతూ ట్రైన్లో పోతూ ఉంటే, నేను చచ్చిపోతే తీసి అలా పడేయండి, నాకు పెద్ద ఏంది పెద్ద పట్టింపు లేదు. కారణం ఏంటి? నేను చనిపోయిన తర్వాత నేను క్రీస్తులో ఉంటే, నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత నేను దేవుడితో విశ్రాంతిని అనుభవించడానికి వెళ్ళిపోతాను. కాబట్టి నా సమాధి కార్యక్రమం విషయమే నాకు పెద్దగా ఆ పట్టింపు లేదు. నేను ట్రైన్లో వెళ్తున్నాను అనుకోండి, చనిపోయాను అనుకోండి, అది తీసి పారేయండి అన్నాడు. అంటే దాని అర్థం అలా చేయాలని కాదు, కానీ ఒక వ్యక్తి ఎలా చనిపోయాడో, తన సమాధి కార్యక్రమం ఎలా చేయబడింది అనే దానికి మరణం తర్వాత తను అనుభవించే స్థితికి సంబంధం లేదు. అయితే గ్రంథంలో సమాధి కార్యక్రమం మర్యాదగా చేయబడాలని ఒకసారి సొలొమోను ప్రసంగ గ్రంథంలో రాస్తాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసు యొక్క సమాధి కూడా చాలా గౌరవంగా జరిపింపబడుతుంది. కనుక సమాధి కార్యక్రమం అనేది గౌరవంగా జరిపింపబడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఎలా చేసినా అది మరణం తర్వాత దానికి సంబంధం లేదు అని చెప్తున్నాం. సంబంధం లేదు. క్రీస్తు ప్రభు ఎంత ఘోరంగా చనిపోయాడో, ఘోరమైనటువంటి మరణాన్ని క్రీస్తు ప్రభు రుచి చూచాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క సమాధి మర్యాదగా జరపబడాలి. యోసేపు అనే వ్యక్తి ఏం చేశాడంటే, అతని తండ్రి అయిన యోసేపు కాదు, మరొక యోసేపు ఏం చేశాడో, తనకున్నటువంటి అంటే ఇశ్రాయేల్ ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు చనిపోక ముందే తమ యొక్క సమాధిని కట్టి ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట, ధనవంతులు ప్రత్యేకించి. కాబట్టి యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఆ యొక్క సమాధిలో మర్యాదగా అతని యొక్క సమాధి కార్యక్రమం జరుగుతుంది. మరణం తర్వాత రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి క్రీస్తునందున్న మనుషులు ఉంటారు, రెండు పాపులుగా మనుషులు చనిపోతారు. అయితే వీళ్ళిద్దరికీ ఏం జరుగుతుందనంటే, వీరి కోసం పాతాళం ఎదురు చూస్తుంటుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో, పాతాళము ఏ మనిషి అయినా చనిపోతే పాతాళం ఏం చేస్తుందంటే మృంగాలను ఎదురు చూస్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో, యెషయా 5:14, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. ఇంకా పైన ఏం చెప్తాడంటే, జ్వరం వచ్చిందనుకో, పాతాళానికి ఏమొస్తుందంట? ఆశ పడుతుంది. ఎప్పుడు నేను మింగేసేయాలి అని. వచ్చాడు ఒక క్యాండిడేట్ వచ్చాడు, వస్తుండు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? మింగేసేయాలి అనేటువంటి ఆశ పడుతుందంట పాతాళానికి. పైన చదివేద్దాం. కావున నా ప్రజలు 13వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. అదన్నమాట. కాబట్టి ప్రతి మనిషిని పాతాళం ఏం చేస్తుందంటే మింగివేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో నీతిమంతుడు పాప్యం లేదు. అయితే క్రీస్తునందు ఎవరైతే ఉంటారో పాతాళం ఏం చేస్తుందంటే నోరు మూసుకుంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథం కారణం ఏంటంటే, వచ్చే మనిషి క్రీస్తునందు ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు పాతాళానికి అధికారం ఎవరు? ప్రభు అనేటువంటి యేసుకు అధికారం పరలోకంలో, పాతాళ లోకంలో, భూమి మీద సర్వాధికారం ప్రభు అయినటువంటి యేసుకి అనుగ్రహింపబడింది.
కాబట్టి ఇప్పుడు మరణం యొక్క తాళపు చెవులో, దావీదు యొక్క తాళపు చెవులో ప్రభైన నుండి యేసుకు అనుగ్రహింపబడ్డాయి. ఇప్పుడు ఎవరైతే క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నాడో, నువ్వు నోరు మూసుకో అంటాడు ప్రభు అయినటువంటి యేసు. కారణం ఏంటి? వచ్చేవాడెవడు? నావాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తును ధరించుకొని ఉన్నారో పాతాళం ఏం చేస్తుంది అంటే నోరు మూసుకుంటుంది, మింగదనమాట. గలతీ పత్రికలో చెప్పాడు. ఎవరైతే క్రీస్తు యేసులో బాప్తిసం పొందారో వారు క్రీస్తును ధరించుకున్నారో, ఎవరైతే క్రీస్తును ధరించుకున్నారో పాతాళం నోరు మూసుకుంటుంది నువ్వు చచ్చిపోతే. చదివేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకొని. కొంతమందికి రకరకాల బట్టలు వేసుకోవాలంటే ఇష్టం, కానీ ఓకే, రకరకాల కొత్త బట్టలు వేసుకోవాలంటే ఇష్టం, కొత్త ఫ్యాషన్ వేసుకోవాలంటే ఇష్టం, అవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు ఎప్పుడైనా క్రీస్తుని ధరించుకున్నావా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఏం చేయాల్సిన అవసరం ఉంది? పాతాలో నిన్ను మింగివేయొద్దంటే నువ్వేం ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. ఎప్పుడైనా నువ్వు క్రీస్తుని ధరించుకున్నావా అని ఆలోచన చేసావా? క్రీస్తుని ధరించావా? క్రీస్తు ప్రభువును ధరిస్తే క్రీస్తు ప్రభు లోకానికి కనపరచబడతాడు. లోకం నేను చూడలేదు, ఇంకా క్రీస్తునే చూస్తుంది. నీ క్షమాగుణం, నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ త్యాగం, క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ నీలో కనిపిస్తుంటాయి అన్నమాట. అలా అయితేనే పాతాళం నిన్ను మింగివేయదు. కానీ లేకపోతే నువ్వేమవుతావు అనమాట? పాతాళం ఏం చేస్తుంది? మింగేస్తుంది. ఆలోచన చేసుకో. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను సంఘ సభ్యుల్ని అని మురిసిపోతే దానివల్ల ఏ లాభం లేదు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో, నువ్వు క్రీస్తును ధరించుకున్నావా? నువ్వు పాపం విషయమే చనిపోయావా? పాపం విషయమే చనిపోయిన మనుషులే క్రైస్తవులు. పాపం విషయమే చనిపోయి క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత నువ్వు క్రీస్తు ప్రభువుని ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాతాళపు అధికారి అంటే పాతాళం మీద అధికారం కలిగిన వాడు, వచ్చేవాడు నావాడు. స్త్రీ పురుషులు అనే భేదం లేదు. క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో చెప్పేశాడు, మీరందరూ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కనుక వచ్చే మనిషి దేవుని కుమారుడు, దేవుని సంతానము. కాబట్టి పాతాళం నోరు మూసుకుంటుంది. కారణం ఏంటంటే పాతాళం మీద అధికారి అపవాది కాదు, పాతాళం మీద అధికారి ప్రభు అయినటువంటి యేసు. మనం ప్రభువే పాతాళం మీద అధికారి అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. అయితే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావా లేదా అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు ప్రభువుని ధరించుకుంటే క్రీస్తే ప్రదర్శింపబడుతూ ఉంటాడు. నీ యొక్క ఆ శరీర సంబంధమైన ఆ యొక్క స్వభావం ప్రదర్శింపబడదు, క్రీస్తు ప్రభు ప్రదర్శింపబడుతూ ఉంటాడు. అదనమాట. కాబట్టి పాతాళం ఉంది. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో పాతాళం ఏం చేయదన్నమాట? మింగివేయదు. పాతాళం మింగివేయదు. పాతాళమే. పాపులైన వారు ఏం చేస్తారు? ఆ పాతాళానికి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళారు? ఇక్కడ ఉదాహరణ ఎవరు? ప్రభు అయినటువంటి యేసు చెప్పినటువంటి ఉపమానంలో ధనవంతుడు. కనుక పాతాళం తప్పించుకొని వీళ్ళు ఎక్కడ వెళ్తారు? పరదేశు. కనుక మరణం తర్వాత ఏం జరగబోతుందో అర్థం అవుతుందా? గ్రంథం ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే పాతాళంలో ఏముంటుందంటే వేదన పొందు స్థలం ఇది. కనుక మనుషులు చనిపోయిన వెంటనే ఏం చేస్తారంటే పాతాళాలకు వెళ్ళిపోతారనమాట. యోబు 21:13 సంగతి ఉంది. యోబు గ్రంథము, యోబు గ్రంథాన్ని గురించి యోబు గ్రంథాన్ని మనం వాడేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటనంటే అందులో
ఎవరెవరి మాటలు ఉన్నాయి? కనుక యోబు మాటలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి, యోబు యొక్క స్నేహితుల మాటలు ఉన్నాయి. కాబట్టి యోబు యొక్క స్నేహితులు మాట్లాడిన మాటలు తీసి కోట్ చేయడానికి వీలు ఉండదు. కారణం ఏంటి? చివరిలో చెప్పేశాడు అనమాట. ఏమని? యోబు స్నేహితులతో దేవుడు మాట్లాడితే ఏమన్నాడు? మీరు యోబు పలికినట్టు మీరు పలకలా అన్నాడు. కాబట్టి యోబు గ్రంథాన్ని తీసినప్పుడు జాగ్రత్తగా అవి ఎవరు మాట్లాడారు అని ఆలోచన చేయాలి. 21వ అధ్యాయం యోబు 21లో మొదట్లో ఏమన్నాడు? అప్పుడు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి 21వ అధ్యాయం మనం వాడుకోవచ్చు. యోబు 21వ అధ్యాయం 13వ వచనంలో వారు శ్రేయస్సు కలిగి, పేజ్ నెంబర్ 435, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. కాబట్టి శ్రేయస్సు కలిగి లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరుని గురించి మాట్లాడుతూ తన ఇష్టానుసారంగా తను తినుచు త్రాగుచు అనలా వాస్తవానికి. కాబట్టి ధనవంతుడు ఏం చేశాడంటే తను ఇష్టానుసారంగా బ్రతికాడనమాట. లూకాసు వార్త 16వ అధ్యాయంలో బహుగా సుఖపడుతుండేవాడు. తన పొరుగువాడైనటువంటి లాజర్ని పట్టించుకున్నవాడు కాదు. కాబట్టి తను ఇష్టానుసారంగా లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వారు కుడుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అన్నాడు. కనుక 24వ వచనంలో చివరిలో ఏమంటాడంటే యాతన పడుచున్నానని కేకలు వేసి. కానీ యాతన పడుతున్నాడు. యాతన ఉంటుంది, యాతన వేదన ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసునందు లేని మనుషులు ఏం చేస్తారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. వారు తమ పాపంలోనే ఉన్న కారణాన, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కాని కారణాన, తమ పాపంలోనే ఉండి చనిపోయిన కారణాన వారు ఎక్కడ వెళ్ళిపోతున్నారో? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళు పరదేశకి వెళ్తారో అనమాట. ప్రభు అయినటువంటి యేసు మార్పు చెందిన దొంగతో ఏమన్నాడో? ఈ దినం నేను నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే పరదేశం ఉంది. పరదేశు, వేదన పొందు, పాతాళం వేరు. కానీ చనిపోయిన తర్వాత మనుషులు ఏం చేస్తారు? వెళ్తే పాతాళానికైనా వెళ్ళిపోతారు. అక్కడ ఏముంది? వేదన ఉంది. ఒక చుక్క తీసి అబ్రహామును పంపించు, నేను ఏం చేస్తున్నాను? దాహం, యాతన, వేదన. అబ్రహాం వచ్చి ఒక చుక్క నీళ్ళతో నా దాహం తీర్చమను అన్నాడు. ఒక చుక్కతో దాహం తీర్చబడుతుందా? అక్కడ లిటరల్గా వాటర్ గురించి మాట్లాడట్లా. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క సన్నిధిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉన్నప్పుడు పట్టించుకోలేదు ధనవంతుడు. తన లోకంలో తాను ఉన్నాడు, తను బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? దేవుడు లేకపోతే తట్టుకోలేకపోతున్నాడు. అందుకే అన్నాడు యెహోవా దొరుకు కాలమున వెతకండి. ఇంకా తర్వాత దొరకని కాలం వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత వెతికినా, ధనవంతుడు ఎంత వెతికినా ఏమైంది? దొరకడు. ఇంకా సమయం ఉన్నప్పుడే వెతకాలి. ఆయన యొక్క సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో ఆయన యందు తృష్ణ కలిగి, ఆయన సన్నిధి అంటే తృష్ణ కలిగి, ఆయన మాటలంటే గౌరవించి, ఆయన మాటలకు లోబడి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి వారికి. మనుషులు ఇష్టానుసారంగా జీవించిన తర్వాత నేను దేవుడు అన్నాను అనుకో, దొరుకుతాడా దేవుడు? దొరకదు. కాబట్టి అలాంటి పాపులైన మనుషులు ఏం చేయబడతారో వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు, వేదన పొందడానికి, యాతన పడడానికి వెళ్ళిపోతారు. పరదేశంలో విశ్రాంతి ఉంటుంది. పరదేశంలో విశ్రాంతి ఉంటుంది. కాబట్టి చెప్పేందుకు అర్థమవుతుందా? కాబట్టి మనుషులు చనిపోయిన తర్వాత పాతాళానికైనా వెళ్ళిపోతారు వేదన పొందడానికి. పాపలు ఒక్క క్షణంలోనే దిగిపోతారు. ఇంకే కళ్ళు మూసిన వెంటనే ఏమవుతుంది? ఒక క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. క్రీస్తులో ఉన్నవారు పరదేశకి వెళ్ళిపోతారు.
అక్కడ కొంతకాలం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చనిపోయిన మనుషులందరూ కూడా ఎక్కడ ఉన్నారనమాట, ఉంటే పాతాళంలో ఉండాలి, లేదంటే పరదేశంలో ఉండాలి. ఇంకెక్కడ ఉంటారు కొంతమంది, భూమి మీద ఉంటారు. చనిపోని మనుషులు, క్రీస్తు యేసులో ఉన్న మనుషులు ఎక్కడ ఉంటారు, భూమి మీద మనలాగా ఉంటారు. కాకపోతే అది మరణం తర్వాత జరిగే సంగతి. అయితే ప్రభు అయినటువంటి యేసు రెండోసారి ప్రత్యక్షం అవుతాడు. రెండోసారి ప్రత్యక్షమైన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. కనుక మొదటి దశలోనిక 4వ అధ్యాయంలో సంగతులు ఉంటాయి. చనిపోవడంతో భౌతిక సంబంధమైన మరణమే అదే ముగింపు కాదు, పునరుద్ధానం ఉంది. మనుషులు లేపబడతారు. కాబట్టి పరదేశంలో ఉన్నటువంటి మనుషులు కూడా, పాతాళంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఏం చేయబడతారంటే లేపబడతారు అన్నమాట. చదివేద్దాం. మొదటి దశలోనిక 4వ అధ్యాయము, పేజ్ నంబర్ 186లో మొదటి దశలోనిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించడం అంటే మామూలుగా పడుకున్నారని దాని అర్థమా? ఏంటది? ఏం చేయబడ్డారో కొంతకాలం భౌతిక సంబంధమైనటువంటి ఆ మరణాన్ని అనుభవించి దేహాన్ని వదిలేసి నిద్రిస్తున్నారు అన్నాడు. అది అంటే భౌతికంగా చనిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నారు. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి మనుషులు, క్రీస్తునందు లేని మనుషులు ఉంటారు. 14వ వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని. కాబట్టి క్రీస్తునందు మృతులు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? యేసునందు నిద్రించిన వారు అన్నాడు. అంటే వీళ్ళు క్రైస్తవులుగా ఉండి ఏం చేయబడ్డారు? చనిపోయారు. మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. మరణం వరకు నమ్మకంగా ఉన్న వారు ఏం చేస్తారంటే యేసునందు నిద్రిస్తారనమాట. యేసునందు నిద్రిస్తారు. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. కాబట్టి భూమి మీద ఎంతమంది అయితే ఇంకా బ్రతుకుంటారో క్రైస్తవులు, వాళ్ళే ముందు పరలోకానికి వెళ్ళిపోరు అంటున్నాడు. చెప్పిన తర్వాత ఆర్భాటముతోనూ, 16వ వచనంలో ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంటే ఒక కార్యక్రమం మిగిలింది, ఇంకా మరణం తర్వాత జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జరుగుతుంది. మరణించినటువంటి మనుషులు ఉన్నారు, వారి మరణం తర్వాత మనం కూడా క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమయ్యేంత వరకు మనం కూడా లేకపోతే ఏం జరుగుతుంది అనమాట? ఒక రోజు వస్తుంది, ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యే రోజు వస్తుంది. అది ఎలా ఉంటుందంట? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి. ఎక్కడి నుంచి వస్తాడు ప్రభు? పరలోకం నుంచి వచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పరలోకం నుంచి వస్తాడు. పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉంటారు, భూమి మీద ప్రజలు ఉన్నారు. కనుక క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఉన్నట్టు వాళ్ళే ముందే వెళ్ళారు అన్నాడు. ఏం చెప్తున్నాడు? 16వ వచనం చివరిలో ఏమన్నాడంటే, క్రీస్తునందుండి మృతులైన వారు ఏం చేస్తారో మొదట లేతురు. కనుక క్రీస్తునందు ఎవరైతే ముందైతే మృతి చెందారో వాళ్ళు ముందు లేస్తారు అన్నమాట. వాళ్ళు ముందు లేస్తారు. దాని తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచుండు మనం. కాబట్టి దాని తర్వాత సజీవులుగా ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళు తర్వాత లేస్తారు. వీళ్ళు మొదట లేస్తారు, తర్వాత లేస్తారు. లేచిన తర్వాత వీళ్ళందరూ కలిసి మనము వారితో కూడా ఏకముగా, కనుక వీళ్ళిద్దరు ఏకముగా ఏం చేస్తారంటే ప్రభుతో కూడా వీరు ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు
ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుక్కోబడతారన్నమాట. కొనుక్కోబడతారు. చివరిగా ఏమవుతుంది? సదాకాలం ప్రభువుతో కూడా ఉండు. కాబట్టి పరదేశంలో ఉన్నటువంటి వారు, భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు, పరదేశంలో ఉన్నటువంటి క్రీస్తునందు ఉన్నవారు, వీళ్ళిద్దరు ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటారు. వీళ్ళు సదాకాలం ఏం చేస్తారు? సదాకాలం పరలోకంలో ఉంటారు అన్నమాట. పరలోకం అక్కడ దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదు అనమాట. ప్రకటన గ్రంథంలో దాని గురించి వివరిస్తాడు. కాబట్టి ఎవరైతే పరదేశంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో సదాకాలము, ఇంకేమన్నాడంటే దేవుని యొక్క విశ్రాంతి అన్నాడు. నా విశ్రాంతిలో ప్రవేశించారని ఎవరి గురించి అన్నాడు? ముందు ఇశ్రాయేలుతో అన్నాడు. తర్వాత మీరు అవిశ్వాసులుగా అలానే ఉంటే మీరేం చేస్తారు? మీరు కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. కాబట్టి పరలోకం అన్న దేవుడు ఉండే చోటు, దేవుని యొక్క విశ్రాంతి అన్న ఒకటే. దీన్ని ఏమన్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నిత్య జీవము నిత్య శిక్ష అన్నాడు. నిత్య జీవం నిత్య శిక్ష. మత్తయి సువార్త 25వ అధ్యాయం. కాబట్టి పలు రకాలుగా గ్రంథం వర్ణించింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము చివరిలో ఏమన్నాడంటే 45 నుంచి చదివేస్తే, అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. వీరు నిత్య శిక్షకును, పాతాళంలో ఉన్న వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య శిక్ష. అంటే నరకం అన్నమాట. దీన్ని ఏమన్నాడు? రెండవ మరణం అన్నాం కదా. రెండవ మరణం లేదా ఇంకేమన్నాడు? దీన్ని నరకం లేదా నిత్య శిక్ష. పాతాళంలో వేదన ఉంది. ఇప్పుడు ఏం చేయబడతారంటే మనుషులు పాతాళంలో ఉన్నారు కదా, వేదన పొందుతున్నారు. వీళ్ళు కూడా లేపడతారు. మీకు తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయము కనుక సమాధుల్లో ఉన్న మనుషులు కూడా లేపడతారు. అందరూ పాతాళంలో ఉన్నవారు కూడా లేపడతారు. పరదేశంలో ఉన్నవారు కూడా లేపడతారు. పరదేశం శాశ్వతమైన నివాసమా? కాదు. కొంతకాలం నెమ్మది పొందే స్థలం మాత్రమే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదువుదాము. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుద్ధానం. కాబట్టి ఇది పరలోకం అన్నమాట. రకరకాలుగా వర్ణింపబడింది. పరలోకం అని, దేవుని విశ్రాంతి అని, జీవ పునరుద్ధానం అని అన్నాడు. చదివేద్దాము. 29వ వచనంలో, మేలు చేసిన వారు ఎక్కడికెళ్తారో జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అన్నమాట. తీర్పు పునరుద్ధానం అన్నాడు అదన్నమాట. కాబట్టి పాపులైన మనుషులు పాతాళాలను దిగిపోతారు. క్రీస్తు యేసునందున్న వారు ఏం చేస్తారంటే పరదేశంలో నెమ్మది పొందుతూ ఉంటారు. పరదేశంలో నెమ్మది పొందుతూ. అయితే క్రీస్తు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైన తర్వాత ఏం చేయబడతారంటే అందరూ లేస్తారు. అందరూ లేచిన తర్వాత ఎందరైతే పాతాళంలో ఉంటారో పాతాళం నుంచి లేపబడి ఎక్కడికి వెళ్ళిపోతారో నిత్య శిక్షను అనుభవించడానికి వెళ్ళిపోతారో. చెప్పేశాడు. నిత్య శిక్ష అన్నాడు, రెండో మరణం అన్నాడు, నరకం అన్నాడు, తీర్పు పునరుద్ధానం అన్నాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. అదే పరదేశంలో ఉన్న మనుషులు ఏం చేయబడతారంటే ఆ పరలోకానికి వెళ్ళిపోతారు. యుగాలు ఇంకా ఏడుపు దుఃఖం ఏముండదు. దేవుని విశ్రాంతిలో ఉంటారు.
జీవ పునరుద్ధానాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతారు. అక్కడ ప్రతి వారికి వారి యొక్క బహుమానాలు అనుగ్రహింపబడతాయి. తిమోతి పౌలు తిమోతికి రాసి ఏమంటాడంటే, నాకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. ఆ నీతి కిరీటము నాకు మాత్రమే కాదు. చదివేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో కాబట్టి పరలోకంలో నీకు ఫలం అనుగ్రహింపబడుతుంటుంది అన్నమాట. 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం, ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని శోధనలు అనుభవించినా, క్రీస్తు నిమిత్తమో, ఎన్ని నీతి నిమిత్తమో, ఎన్ని ఆకలు దప్పులు అనుభవించినా అదంతా ఊరికే వెళ్ళిపోతుందా? నీకు ఫలం ఉంది. నువ్వు చేసే సత్క్రియలు ఊరికే పోతాయా? కాదు. నీకు పరలోకంలో ఫలం ఉంది. పరలోకంలో దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడనమాట. నీతి కిరీటాన్ని ఇస్తాడు. దేవునితో యుగాయుగాలు ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తాడనమాట. కాబట్టి మరణం తర్వాత ఏం జరగబోతుంది అంటే లోకంలో మనుషులకు తెలియదు వాస్తవం. కారణం ఏంటి? దేవుని గ్రంథమే దాన్ని తెలియజేసినటువంటి అవసరం ఉంది. కాబట్టి లోకంలో పునరుద్ధానం లేదు అని చెప్పే మనుషులు ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే చావు తర్వాత మరొక జీవితం ఉంది. మనుషులు లేస్తారు ఖచ్చితంగా. పునరుద్ధానం లేదని మనుషులు ఏం చేస్తారంటే ఈ జీవితకాలం మట్టుకే అన్నట్టుగా తినుచు త్రాగుచు సుఖిస్తూ ఈ జీవితకాలం మట్టుకు అవసరమైతే ఏంది ఆ క్రీస్తుని కూడా నమ్ముతాం ఈ జీవితకాలం మట్టుకే అన్నట్టు మనుషులు ఉంటారు. కానీ క్రైస్తవం అనేది జీవితకాలం మట్టుకే కాదు అన్నమాట. కాదు. పరలోకం ఏంటి? పరలోకము యుగాలు దేవునితో ఉండడానికి సంబంధించింది. క్రైస్తవ్యము కొంతకాలం భూమి మీద యాత్రికులుగా పరదేశులుగా జీవించి వెళ్ళిపోవడానికి సంబంధించింది. కాబట్టి ఇంకా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇంకా పాపిగానే ఉంటే, నీ పాపంలోనే ఉంటే నీ గతి ఏంటో తెలుసా? నీ గతి నువ్వు ముందు పాతాలని చనిపోయిన కన్ను మూసిన వెంటనే నువ్వు పాతాలని జారి వెళ్ళిపోతావు. జాగ్రత్త. కాబట్టి నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే, నువ్వు ఇంకా క్రీస్తులోనికి రాకపోతే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా పాపాన్నే చేస్తే నీ గతి ఏంటో తెలుసా? నీ గతి పాతాళం. కన్ను మూసిన వెంటనే ఒక్క క్షణంలోనే ఏంటంట, కన్ను మూసి కన్ను తెరిసే లోపల నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? వేదన పొందుతూ ఉంటావు. యాతన అనుభవిస్తూ ఉంటావు. దేవుడు అనుగ్రహించే రక్షణను, దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని, దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను, నిబంధనలను ఇవన్నీ నువ్వు లెక్క చేయలేదనుకో, నీ గత ఏంటో తెలుసా? పాతాళమే. అక్కడ నుంచి మళ్ళీ ఒక రోజు నువ్వు లేపబడతావు. లేపబడిన తర్వాత నిత్య శిక్ష అనుభవించడానికి, రెండవ మరణం అనుభవించడానికి నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పరీక్షించుకో. నువ్వు క్రీస్తు యేసునందు ఉంటే నీకు గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటది? క్రీస్తునందు నువ్వు నమ్మకంగా జీవించావనుకో, నువ్వు క్రీస్తునందు నమ్మకంగా జీవిస్తూ పాపాన్ని జయిస్తూ జయ జీవితం జీవిస్తూ మరణం వరకు నమ్మకంగా ఉన్నావు. దాని ఏమన్నాడు? ఈ కొద్ది కాలమే, యాత్రికులుగా పరదేశులుగా ఉండే కాలంలో నువ్వు పాపం చేయకుండా పాపాన్ని జయిస్తూ నువ్వు జీవించావనుకో, నువ్వు ఒక అబ్రహాం లాగా, ఒక లాజర్ లాగా, క్రీస్తునందుండే ఒక అపోస్తుల్లాగా, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుల్లాగా నువ్వేం చేస్తావంటే చనిపోయిన వెంటనే ధన్యకరమైన స్థితికి వెళ్ళిపోతావు. అదేంటంటే పరదేశం. అక్కడ నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది, ఏ వేదనేం లేదు. క్రీస్తు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైన తర్వాత ఏం చేయబడతారంటే మనుషులు ఆ పరలోకానికి కొనుక్కోబడతారు. అక్కడ దేవుడికి బహుమానం ఇస్తారు.
యుగాలు నువ్వు విశ్రాంతిని అనుభవిస్తావు. లేదనుకో పాతాళంలో యాతన ఉంటుంది, నరకంలో ఏముంటుంది, నరకం అన్న అన్న ఒకటే. కాబట్టి నరకంలో ఏమంటారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనమాట. కాబట్టి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అప్పుడు నేను మారు మనసు పొందుతానో, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను దేవుని తెలుసుకుంటాను, దేవుని లోబడతానంటే అవకాశం ఉందా? అవకాశం ఉంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన జీవితంలో ఎక్కడ మార్పు చెందాలో అక్కడ మార్పు చెందుతూ ఆ మరణం ఉందని గుర్తెరిగి క్రీస్తులోనికి రాని మనుషులు క్రీస్తులోనికి వచ్చి క్రీస్తులో ఉన్నటువంటి మనుషులు మరణం వరకు నమ్మకంగా జీవిస్తాం. అప్పుడు మనం మృతి చెందినప్పుడు క్రీస్తునందు మృతులో ధన్యులుగా మనం చేయబడతాం. కనుక ఆ ధన్యకరమైన స్థితిలో పరదేశంలోకి వెళ్తాము. క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మనము దేవునితో యుగాలు, దేవుడితోనూ ప్రభువుతోనూ సమస్త పరిశుద్ధులతోనూ యుగాలు దేవుని విశ్రాంతిని అనుభవించడానికి వెళ్తామని గుర్తెరిగి మరణం ఉంది. కాబట్టి మరణం తర్వాత జరిగే సంగతులు ఆలోచన చేస్తాం. మరణం తర్వాత మొట్టమొదటి ఏముంది? పాతాళం ఉంది. కనుక పాతాళం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు ఉండాలి, క్రీస్తును ధరించుకొని ఉండాలి. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు ఏమయ్యారు? మీరు దేవుని కుమారులు అయ్యారు. కాబట్టి యేసునందు నువ్వు విశ్వాసం ఉంచావా? అలాగున్న దేవుని కుమారుడు అయ్యావా? దేవుని సంతానం అయ్యావా? అలాగున్న యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన వారే ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారు. కాబట్టి మరణం తర్వాత పాతాళం ఉందని గుర్తెరిగి నువ్వు క్రీస్తునందు లేకపోతే, క్రీస్తును ధరించుకోకపోతే నీ పాతాళం మింగేస్తుంది అనే భయం కలిగి క్రీస్తునందు నమ్మకంగా జీవిస్తూ గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ క్రీస్తునందు ఉంటే నువ్వు నిశ్చింతగా చనిపోవచ్చు. చనిపోయినా ఈ భూమి మీద నీ యొక్క సమస్త వేదనలు, సమస్త బాధలు, అన్ని దుఃఖాలు అన్ని నీతో పడొస్తాయా? ఏమి రావు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి నువ్వు నిశ్చింతగా కన్నుమూయొచ్చు. నువ్వు క్రీస్తునందు ఉంటే. నువ్వు క్రీస్తునందు ఉన్నావో లేదో. కాబట్టి క్రీస్తునందు లేని మనుషులు క్రీస్తులోనికి రావాలని, క్రీస్తునందు ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారు క్రీస్తునందు మరణం వరకు నమ్మకంగా జీవించాలని తెలియజేస్తూ ఇంతటితో యొక్క సంగతులను ముగిస్తున్నాం. అందరికీ నా వందనాలు.